గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు రద్దయ్యేంత వరకు ఉద్యమం చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్ భావనారాయణ తెలిపారు. సిఐటియు కొల్లిపర మండల కమిటీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి మెయిన్ రోడ్డు, ప్రభుత్వ ఆసుపత్రి, తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో భావనారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు సంపద పెంచుతూ కార్మికులకు ఎంగిలి మెతుకులు వేస్తుందని విమర్శించారు. బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటి వరకు కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకురావడం దుర్మార్గమన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసామిరెడ్డి మాట్లాడుతూ కష్టపడి దేశానికి అన్నం పెట్టే రైతుకు గిట్టుబాటు ధర లేకుండా మోదీ ప్రభుత్వం చేసిందని పేర్కొన్నారు. అంగన్వాడీ, ఆశా, పంచాయతీ కార్మికులు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కోట చంద్రశేఖర్, సిపిఐ నాయకులు కె బెన్హర్, సిఐటియు మండల నాయకులు కోట చంద్రశేఖరరావు, సిఐటియు మండల కన్వీనర్ ఎం జయప్రద, కో కన్వీనర్ మల్లోల రమేష్, జి నిర్మల, జ్యోతి, డి దీప్తి, కె భవానీ మరియు ఎస్ఎన్ లక్ష్మి, కె శ్యామలాదేవి, ఎం ఆదిలక్ష్మి, కె శాంతి, కె అనిత, రామయ్య తదితరులు పాల్గొన్నారు. जिंदाबाद सीआईटीयू जिंदाबाद जिंदाबाद सीआईटीयू जिंदाबाद जिंदाबाद सीआईटीयू जिंदाबाद वर्धिल्लाली కార్మికుల ఐక్యత जिंदाबाद सीआईटीयू जिंदाबाद जिंदाबाद एआईटीसी जिंदाबाद एआईटीसी जिंदाबाद वर्धिल्लाली वर्धिल्लाली इवाले इवाले CITO వర్ధిల్లాలి CITO వర్ధిల్లాలి చేయాలి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి లేబర్ కోడ్లను రద్దు చేయాలి గుర్తించాలి జయప్రదం చేయండి సమ్మెను జయప్రదం చేయండి సమ్మెను కనీస వేతనం 26,000 రూపాయలు కనీస వేతనం 26,000 రూపాయలు కనీస వేతనం 26,000 రూపాయలు వర్ధిల్లాలి కార్మిక కర్షక ఐక్యత కార్మిక కర్షక ఐక్యత కార్మిక కర్షక ఐక్యత ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు ఈ వర్కర్ల ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ఈ వర్కర్ల ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర ఇవ్వాలి రైతులు పండించాలి వర్ధిల్లాలి కార్మిక కర్షక ఐక్యత వర్ధిల్లాలి కార్మిక కర్షక ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి కార్మిక కర్షక ఐక్యత వర్ధిల్లాలి చేయండి సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి సార్వత్రిక సమ్మెను రక్షించాలి ప్రభుత్వం నుండి వైఖరి రక్షించాలి కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి రక్షించాలి కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి లేబర్ కోడ్లు చేయండి సార్వత్రిక సమ్మెను
జయప్రదం చేయండి సార్వత్రిక సమ్మెను. అంగన్వాడీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. టీం వర్కర్ల ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. టీం వర్కర్ల ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. సార్వత్రిక సమ్మెను, సార్వత్రిక సమ్మెను, సార్వత్రిక సమ్మెను, సార్వత్రిక సమ్మెను, సార్వత్రిక సమ్మెను. ఏ ఓపిక రావట్లేదు. గుర్తించాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. జిందాబాద్ సిఐటియు. జిందాబాద్ సిఐటియు. జయప్రదం చేయండి సార్వత్రిక సమ్మెను. జయప్రదం చేయండి సార్వత్రిక సమ్మెను. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. టీం వర్కర్ల ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. టీం వర్కర్ల ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. టీం వర్కర్ల ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. గుర్తించాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. గుర్తించాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. జిందాబాద్ సిఐటియు. జిందాబాద్. జిందాబాద్ సిఐటియు. జిందాబాద్. మీ అందరికి విప్లవాభినందనలు. ఎందుకంటే మన కోసం కాదు, మన సమాజంలో జరుగుతున్న ఈ యొక్క దోపిడీ ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్ని తెచ్చి అనేక సంవత్సరాలుగా మనం సాధించుకున్న హక్కుల్ని హరించుకుంటున్న నేపథ్యంలో జరుగుతున్న ఈ సార్వత్రిక సమ్మెలో భుజం కలిపి శ్రామికులు, కార్మికులు, కర్షకులు అందరూ పాల్గొన్నందుకు మీ అందరికీ అభినందన చెబుతూ ఒక చిన్న పాట. శ్రామికులం కార్మికులం తరతరాల దోపిడిలో నలిగిన కూలీలం, తరతరాల దోపిడిలో నలిగిన కూలీలం, శ్రామికులం. ఎండల్లో కొండల్లో మండే కార్ఖానాల్లో కండలు కరిగించి శక్తిని మరిగించి సంపద పెంచే శ్రామికులం, మీ సంపద పెంచే శ్రామికులం. శ్రామికులం కార్మికులం తరతరాల దోపిడిలో నలిగిన కూలీలం, శ్రామికులం. పట్టణాలు కట్టడాలు కట్టుట మా వంత, కాలు మీద కాలేసుకు కులుకుట మీ వంత. పట్టణాలు కట్టడాలు కట్టుట మా వంత, కాలు మీద కాలేసుకు కులుకుట మీ వంత. ఉన్నోడికి లేనోడి ఊడిగాల చరిత, తరతరాల చరిత ఇదే జరుగుతున్న చరిత. ఈరోజు అఖిల భారత కార్మిక సంఘాలు పిలుపు మేరకు మన కొల్లిపర మండలంలో కూడా ఈ యొక్క సార్వత్రిక సమ్మెలో పాల్గొన్న మొత్తం కార్మిక వర్గానికి అందరికి కూడా సిఐటియు రైతు సంఘాలు సిపిఎం తరఫున జేజేలు తెలుపుతున్నాం. ఎందుకు
ఈ యొక్క సమ్మె చేయాల్సి వచ్చింది అనేది మన ముందు ఉన్న పెద్ద ప్రశ్న. మనం పని పాట లేకుండా మన పని వదిలిపెట్టి ఈరోజు రోడ్లమ్మట పడాల్సిన దుస్థితిని ఇవాళ కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం కల్పించింది. బ్రిటిష్ కాలం నుంచి ఈనాటి వరకు మనం కార్మిక వర్గం పోరాడి 44 కార్మిక చట్టాలని మనం సాధించుకోవటం జరిగింది. కానీ మోడీ గారు కరోనా సమయంలో ఎవరూ లేకుండా చూసి పార్లమెంట్లో ఈ యొక్క చట్టాలని రద్దు చేసే విధంగా 4 లేబర్ కోడ్లని తీసుకొచ్చాడు. ఎవరి కోసం చేశాడు? మన కోసం చేశారా? కోట్లాది మంది కార్మికుల యొక్క జీవితాలని పణంగా పెట్టి గుప్పెడ మంది ఉన్న పారిశ్రామికవేత్తలకి, కార్పొరేట్లకి అనుకూలమైన విధానాల్ని ఇవాళ మోడీ అనుసరిస్తున్నాడు. అంతేకాదు ఇవాళ దాదాపు 100కి 69-70% ఉన్న రైతులు, కూలీలు, కౌలు రైతులు వాళ్ళకు జీవితాలను కూడా బుగ్గి చేసే విధంగా అనేక రకాల ఒప్పందాలని వాళ్ళు చేసుకుని మొక్కజొన్న, బియ్యం, సోయాబీను, పాలు, పండ్లు అన్నీ దిగుమతి చేసుకునే విధంగా చేస్తే ఈ దేశంలో వ్యవసాయం కానీ రైతుల మనుగడ కానీ ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి ఉంది. అట్లాగే 2005లో వామపక్షాలు పోరాడి మన ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ ఉపాధి హామీ చట్టం ఉండటం వల్ల కార్మికులు తలెత్తుకొని తిరగటానికి మరి కూలీ పెంచుకోవటానికి కూడా ఈ చట్టం ఉపయోగపడింది. అటువంటి చట్టాన్ని కూడా ఇవాళ భూస్వాములకి అనుకూలంగా రద్దు చేసి మహాత్మా గాంధీ పేరు లేకుండా చేసిన దుర్మార్గుడు ఎవరైనా ఉంటే మోడీ. అటువంటి చట్టాన్ని పునరుద్ధరించాలని, రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర కల్పించాలని, అట్లాగే స్టీమ్ వర్కర్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఇవన్నీ కూడా కనీస వేతనం సుప్రీంకోర్టు ఏనాడో చెప్పింది. కనీస వేతనం 26,000 ఉంటేనే కానీ ఆ కుటుంబం బ్రతకటం కష్టం. అంటే ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకునే పరిస్థితి లేకుండా ఉంది. ఇవాళ ధరలు చూస్తే ఆకాశాన్ని ఉంటున్నాయి, మన జీవితాలు చూస్తే అడుగంటిపోతున్న పరిస్థితి ఉంది. రేపు ఈ చట్టం అమలైతే ఏప్రిల్ నుంచి మనం సంఘం పెట్టుకోవటానికి కానీ సమ్మె చేయటానికి కానీ ఏమాత్రం కూడా హక్కు లేని విధంగా ఈ లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. అందుకనే ఈ లేబర్ కోడ్లు వ్యతిరేకంగా అన్ని కార్మిక సంఘాలు పిలిపించినాయి. దానికి ఈ దేశంలో ఉన్న 540 రైతు సంఘాలు కూడా మద్దతు తెలిపి ఈ దీంట్లో కూడా పాల్గొన్నాయి. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ ఎన్ భావనారాయణ గారిని మా కార్మికులను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అబ్బాయి పంచాయతీ వాళ్ళు అన్ని కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా సమ్మె పిలిపించాయి. గతంలో ఎప్పటికంటే కూడా ఈరోజు పెద్ద సంఖ్యలో కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. ఇందాక సామిరెడ్డి గారు చెప్పారు, మనం అనేక ఏళ్ల నుంచి పోరాడి చట్టాలను సాధించుకున్నాం. ఈరోజు మన హక్కులు అడగడానికి వాళ్ళకున్నాయి, మాకెందుకు ఎవరైనా అడిగే అవకాశం ఉంది. ఈరోజు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు కూడా లేకుండా చేస్తున్నారు. వాళ్ళకు కూడా లేకుండా చేస్తే మనమేం అడగాలి? మనకు ఆదర్శం చూపించడానికి ఎవరు లేకుండా పోతున్నారు. అంటే ఒకప్పుడు 14 గంటలు 16 గంటలు కార్మికులు పనిచేసేవాళ్ళు. పనులకు వెళ్తే పిల్లలు ఇంటికి వస్తే నిద్రపోయేవాళ్ళు. తండ్రి ఎవరో తల్లి ఎవరో సరిగ్గా తెలిసేవాళ్ళు కాదు. అలాంటి దుర్భర పరిస్థితి ఆ రోజుల్లో ఉంటే వాటికి వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాడి ప్రాణ త్యాగం చేసి లాఠీ ఛార్జీలు తిని జైళ్ళకి వెళ్ళి ఈ హక్కులన్నీ సాధించుకున్నాం. ఈరోజు మనం కనీస వేతనం 26,000 అడుగుతున్నాం. ఎందుకని? ప్రభుత్వం నియమించిన లేబర్ కమిషనే కనీస వేతనం 26,000 ఉండాలని చెప్పింది. కాబట్టి దాన్ని అమలు చేయమని చెప్పాం. అదేవిధంగా సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని చెప్పింది. అంటే మనలాంటి పని చేసే వాళ్ళకేమో 50,000, 70,000, ₹1,00,000 జీతం వస్తుంది. మనం అదే పని చేస్తున్నాం, మనకు మాత్రం 10,000, 12,000 జీతం వస్తాం. ఈ 10,000, 12,000 జీతం చాలదని మనం అనుకుంటా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఈ లేబర్ కోడ్లో భాగంగా కనీస వేతనం రోజుకి ₹178 నిర్ణయించింది. 178 అంటే ఎంత? 4,700 చిల్లర వచ్చింది. 4,700 ఎవరన్నా జీవించగలరా? ఒక్క మనిషి అయినా జీవించగలరా? అంటే ప్రభుత్వం ఎలాగుందో మనకు అర్థం కావట్లా. మనం 5 ఏళ్ళకి ఒకసారి ఓట్లు వేసినప్పుడు వాడు బాగా మాటలు చెప్పేస్తున్నారు. ఆ డబ్బులు ఇస్తాం, ఈ పథకం ఇస్తాం, ఈ పథకం ఇస్తామని. ఏ పథకం కూడా చట్టబద్ధమైనవి కాదవే. ఎన్నికలప్పుడు హామీలు ఇస్తారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత
వాళ్ళు చేయొచ్చు, చేయకపోవచ్చు. మనం వాటికి లోబడి ఓట్లేస్తున్నాం. కానీ వీటి వెనకాల కనీస వేతనం లేకుండా చేస్తున్నాడు, చట్టం లేకుండా చేస్తున్నాడు. ఏ హక్కు చట్టబద్ధం కాదు. చట్టబద్ధంగా ఉంటే మనం పోట్లాడి కోర్టుకెళ్ళి గొడవ చేసి చొక్కా పట్టుకొని అడిగి సాధించుకునే అవకాశం ఉంది. కానీ ఏనికి చట్టం లేకుండా చేస్తున్నారు? లేబర్ కోడ్లు అంటే చట్టాలు కాదు, లేబర్ కోడ్లు. మనం గట్టిగా అమలు చేసుకోలేము. ఇందాక చెప్పారు, ఉపాధి హామీ చట్టం ఉండేది. మన కుటుంబాలే ఎండాకాలం వస్తే పనులు లేకపోతే ఉపాధి హామీ పనులకి వెళ్తారు. అది చట్ట ప్రకారం జరుగుద్ది. ఇప్పుడు చట్టం కాదని ప్రభుత్వం ఇష్టమైతే ఇస్తే, లేకపోతే లేదు. అంటే మనమందరం మన కష్టం మీద బతకడం కాదు, ప్రభుత్వం దయాదాక్ష్యం మీద బతకాలని చూస్తుంది. అది ఏ ప్రభుత్వమే కాదు, కేంద్రంలో ప్రభుత్వమైనా, రాష్ట్రంలో ప్రభుత్వమైనా, గత ప్రభుత్వమైనా, ఈ ప్రభుత్వమైనా, అన్ని ప్రభుత్వాలు ఒకటే. అందరూ ఒకే తాన్లో ముక్కలే. అందుకని వీళ్ళని నమ్ముకుంటే మన బతుకు బుక్కి అవుతుంది. వీళ్ళని మనం ఓటేయాలంటే చాలాసార్లు లోతుగా పరిశీలించుకొని వీళ్ళకి వేయాలా లేదా, వీళ్ళు గద్దెనెక్కాలా, మన క్షేమాన్ని కాంక్షించే వాళ్ళు గద్దెనెక్కాలో మనం ఆలోచించాలి. ఈరోజు దేశంలో అనేక రిపోర్ట్లు వచ్చినాయి. అందులో ఏముంది? 100కి 1 దగ్గర దేశంలో 48% సంపద ఒక్కడి దగ్గర ఉంది. 100కి 90 మంది దగ్గర 15% సంపదే ఉంది. వాళ్ళ ఆదాయాలు కూడా అలాగనే ఉన్నాయి. అంటే ఏంటి? ఈ ప్రభుత్వాలు చేపట్టిన విధానాల వల్ల మనం చేసిన శ్రమ అంతా, సంపద అంతా కొద్ది మంది దగ్గరికి వెళ్తూ ఉంది, చాలా కొద్ది మంది దగ్గరికి వెళ్తూ ఉంది. ఒక ఆయన ఈరోజు 50,000 కోట్లు ఉంటే ఈ 10 ఏళ్లలో 4 లక్షల కోట్లకు ఆదాయం పెరిగింది. కరోనా కాలంలో మనం అందరం తిండి లేకపోతే అదానికి మాత్రం గంటకి 90 కోట్ల ఆదాయం వచ్చింది. మనకేమో తిండి లేదు, అదానికి మాత్రం, అంబానీకి మాత్రం 90 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే మనం ఓటేసి గెలిపించిన ప్రభుత్వాలు ఎవరి పక్షాన ఉన్నాయో మనం తెలుసుకోవచ్చు. మనం అందరం ఇంట్లో వంట చేస్తాం, అన్నం ఉడికిందో చూడాలంటే ఒక్క మెతుకు పట్టుకుంటాం అంతే. ఈ ప్రభుత్వాలు కూడా ఎవరి పక్షాన ఉన్నాయి? శ్రమ చేసేవాళ్ళ పక్షాన ఉన్నాయా, కష్టపడే వాళ్ళ పక్షాన ఉన్నాయంటే కాదు. మనం ఓటేస్తే మన మీద స్వారీ చేస్తారు, మనం ఓటేస్తే వాళ్ళకి సహాయం చేస్తున్నారు. ఇది మనకింకా బాగా అర్థం కాలేదు, అర్థం చేసుకోవాలి. మనం పోరాటం చేస్తున్నామంటే, బజార్లో ప్రదర్శన చేస్తామంటే మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మనమందరం ఏదో నాయకులు స్లోగన్స్ ఇస్తే మనం స్లోగన్స్ ఇస్తున్నాము కాదు. మీలో ప్రతి ఒక్కరూ స్లోగన్ ఇవ్వాలి, ప్రతి ఒక్కరూ నోరు విప్పాలి. మనం నోరు విప్పట్లేదు కాబట్టి ఈరోజు వాళ్ళు పెత్తనం చేస్తారు. రోజు టీవీలో, పేపర్లో మన వార్తలు రావు, మన సమాచారం రావు, మన బాధలు రావు. వాళ్ళు ఏం చెబుతారంటే పెద్ద పెద్ద రోడ్లు వేస్తున్నాం, పెద్ద పెద్ద విమానాశ్రయాలు కడుతున్నాం, పెద్ద పెద్ద కంప్యూటర్ సెంటర్లు పెడుతున్నాం, మీ పిల్లలందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పి మనల్ని నమ్మిస్తున్నారు, మాయ మాట చెప్తున్నారు. రోజు వాళ్ళ వార్తలే మనకు వస్తూ ఉన్నాయి. వినడమ్మా, మన వార్తలు మనకు రావడం లేదు. అందుకనే మన సమాచారాన్ని, మన వార్తల్ని మన పత్రికల ద్వారా, మన మీడియా ద్వారా మనం తెలుసుకోవాలి. మన పత్రికలు, మన మీడియా ఉన్నాయి. వాళ్ళ మీడియా కూడా అప్పుడప్పుడు కొద్దిగా చాలా కింద మనం గుర్తించిన విధంగా వార్తలు వేస్తున్నారు. అందుకనే కార్మిక వర్గం దేశంలో కష్టం చేసేవాళ్ళు 100కి 80 మంది ఉన్నారు. 80 మంది వార్తలు వచ్చే విధంగా కావాలంటే
మనం అందరం ఇలాంటి సమ్మెల్ని జయప్రదం చేయాలి. కొంతమంది సాయంత్రం డ్యూటీ చేయాలనే ప్రయత్నం చేయకండి. మనం డ్యూటీ చేసామంటే మనం వాళ్ళకి లొంగిపోయినట్టు లెక్క. మన మీద వాళ్ళు స్వారీ చేయడానికి అవకాశం కల్పించినట్టు ఉంటుంది. అందుకనే మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలంటే, మన హక్కులను సాధించుకోవాలంటే ఇలాంటి సమ్మెల్ని జయప్రదం చేయాలి. సమావేశాల్లో పాల్గొనాలి, మన పత్రికలు చదవాలి, మన వ్యాసాలు చదవాలి, మన మీటింగ్లో పాల్గొనాలి. ఆ విధంగానే మన హక్కులు సాధించుకోవచ్చు. ఈరోజు సమ్మెలో పాల్గొని జయప్రదం చేసిన మీ అందరికీ కూడా విప్లవాభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికంటే అత్యంత దుర్భరంగా మనల్ని ఆరోగ్యాన్ని కాపాడుతూ వాళ్ళ ఆరోగ్యాన్ని పణంగా పెట్టిన పంచాయతీ కార్మికుల పరిస్థితిని ఒకసారి మీరు దృష్టికి తీసుకురావాలి. ఇవాళ ఈ కార్మికులు పోరాడి సాధించుకున్నది ఇవాళ 10,000, 12,000, 8,000. కానీ అదే పని చేసే పర్మనెంట్ కార్మికుడికి ఇవాళ 1,10,000 వస్తున్నాయి. రేపు రిటైర్మెంట్ బెనిఫిట్స్ సగం 50,000 రూపాయలు పెన్షన్ ఇంట్లో కూర్చుంటే వచ్చింది. మరి వీళ్ళు 60 సంవత్సరాలు చేసినాక ఇంటికి పోతే ఈ మేస్త్రి గారు, రామయ్య గారు, రమేష్ గారు వీళ్ళంతా పోతే ఇంట్లో పిల్లలు అన్నం పెడతారా? వాళ్ళంతా నువ్వంతా మోకాళ్ళు అరిగిపోయావు, పోవయ్యా నువ్వు చేసుకోపో, నువ్వు తింటే తిన్ను లేకపోతే లేదంటావు. అంటే ఏంటి? అదే పెన్షన్ ఉంటే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉండేది? అందుకనే సిఐటియు డిమాండ్ చేసేది ఏంటంటే టెండర్ విధానాన్ని రద్దు చేయాలి, పంచాయతీ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలి, 010 పొద్దు కింద వాళ్ళ అకౌంట్లో నెల జీతాలు పెంచాలి. ఇవాళ ఒక ఎమ్మెల్యే జీతం ఎంతో తెలుసా? 2,50,000. ఎవడబ్బు సొమ్ముని వీళ్ళు తీసుకుంటున్నారు? ఏమి వీళ్ళు ఏమైనా కష్టపడ్డారా? ఏమన్నా శ్రమ చేశారా? ఎండలో దిగారా? 10 రోజులు 15 రోజులు తిరుగుంటారు. పెళ్ళాము, మొగుళ్ళు, అక్కుహుతులు, కొడుకులు అంతా. కానీ వాళ్ళకి అన్ని రకాల అలవెన్సులు ఉన్నాయి. నిన్న పార్లమెంట్లో సిపిఎం పార్టీ ఎంపీ గారు సదాశివన్ గారు మాట్లాడారు మన గురించి. అంగన్వాడీలు 50 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు, వాళ్ళకే 10,500. ₹1 పెంచారా మీరు? ఆశా వర్కర్స్ 10,000, ₹1 పెంచారా? పెంచుతామని చెప్పారు ఆరోగ్య శాఖ మంత్రి. ఎందుకని పెంచలేదు అని పార్లమెంట్లో సిపిఎం పార్టీ ఎంపీ గారు ఒక్కడే మాట్లాడు. వీళ్ళన్నీ నోరు పోయినాయా? వీళ్ళు ఎందుకని మాట్లాడరు? ఈ తెలుగుదేశం వాడు, జనసేన వాడు, వైసీపీ వాడు వీళ్ళు ఎందుకు మాట్లాడరు మన గురించి? మన ఓట్లు దొబ్బే వాళ్ళు గద్దెలెక్కే వాళ్ళు కులుకుతున్నారు, కానీ మన గురించి వాళ్ళు ఎందుకు పట్టించుకోరంటే వాళ్ళు పెత్తనాలు, వాళ్ళు డబ్బు సంపాదన, వాళ్ళు పోగేసుకోవటం, వాళ్ళు 4 తరాలకు పోగేసుకుంటున్నారు తప్పితే మన గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. మన ఇంటికి వచ్చి ఎన్నికలప్పుడు మన పిల్లాడు ఉంటే ముక్కులు చీవుడు చేస్తారు, మన కుండలో మంచిలు తాగుతారు, తర్వాత మన దగ్గర కూడా రానిరు. మనం అడుగుతుంది ఏమని? మనం ఏమైనా గొంతెమ్మ కోరిక అడుగుతున్నామా? లేకపోతే ఆ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారి పదవి అడుగుతున్నామా? కిరీటం అడుగుతున్నామా? మనం అడిగేది మమ్మల్ని మా శ్రమకు తగ్గట్టు పర్మనెంట్ చేయండి, స్కీమ్ వర్కర్లుగా గుర్తించండి. వీళ్ళు భర్తలు చనిపోతే విధవరాలు పెన్షన్ రాదా? ఒక ఇల్లు పెట్టుకోవడానికి వాళ్ళు అర్హత లేదా? మరి ఏం అర్హత ఉండట్టు? వీళ్ళైతే ఎమ్మెల్యేగా, ఎంపీగా 5 సంవత్సరాలు చేస్తే వాళ్ళు పెన్షన్ వచ్చింది, వాడు చస్తే వాళ్ళ భార్యలకు పెన్షన్ వచ్చింది. కానీ మరి మనకేంటి పరిస్థితి అంటే ఆశా వర్కర్లు మోకాళ్ళు అరిగిపోయేట్టు సర్వే చేయండి అంటారు. అంగన్వాడీలు యాప్లు లోడ్ చేయండి, అవి చేయండి, ఇది చేయండి అని వేధించుకు తిరగటం, ప్రతిసారి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి. మొన్న తెనాలి అయితే సిడిఓ గారు 4:30కి వచ్చింది, 3:30కి వచ్చి విజిట్ చేసింది. ఈ ఎండలు పెరిగినాయి, పసిపిల్లలు ఉంటారు ఆ టైంకి. ఇవాళ ప్రభుత్వమే చేస్తుంది, పొమ్మనకుండా పొగ పెడుతుంది. మొత్తం అన్ని స్కూళ్ళు కూడా, గవర్నమెంట్ స్కూల్ అన్నీ కూడా మూసేసి ప్రైవేటు కాడి బోండి మేము అమ్మఒడి వేస్తున్నాం, తల్లి ఒడి వేస్తున్నాం, బాబుడి వేస్తున్నాం అని చెబుతున్నాం. మరి ఈ పిల్లలు ఎక్కడ నుంచి వస్తారు? మీ పిల్లలు లేరు, మీకు అమ్మకి టీచర్కి 2,000, ఆయాకి 2,000 ఎందుకు దండగా అని తెలుగుదేశం వాడు, జనసేన వాడు వచ్చి విజిట్ చేయటం, విలేకరులు వచ్చి చూడటం ఏంటి ఈ కర్మ? ఏమన్నా మన దొంగలమా, నేరస్తులమా? ఏం పని చేయట్లేదా, డ్యూటీ చేయట్లేదా? కానీ మన డ్యూటీకి కంటే
మనకి మానసికంగా ఆందోళన పెరుగుతున్నాయి, బీపీలు షుగర్లు పెరుగుతున్నాయి. 40 ఏళ్ళకే అందరికీ అన్ని రోగాలు వచ్చే పరిస్థితి మరి ఎవరు కాపాడుతాడు మనల్ని? అందుకని ఇదేదో CI2 పిలిపించిందంటే మీకోసం కాదు, మనందరి కోసం, కోట్లాది మంది కార్మికుల కోసం. రేపు యూనియన్ పెట్టుకునే హక్కు లేకపోతే, సమ్మె చేసే హక్కు లేకపోతే రోడ్డు మీదకి వస్తే కేసులు పెట్టి జైల్లో పెడతారు మమ్మల్ని కూడా. అందుకని వీటన్నిటికి కూడా దుర్మార్గమైన మోడీ విధానాలకు వ్యతిరేకంగా మనం దీన్ని కోసం పోరాడుతున్నాం. దీంతోపాటు వాళ్ళ రైతులు ఉన్నారు 100కి 69-70%. వాళ్ళ పరిస్థితి కూడా మనలాగే ఉంది. కాకపోతే వాళ్ళు రోడ్డు మీదకి రావట్లేదు. ఇవాళ ఈ రాష్ట్రంలో చూసేటైతే టమోటా ధర లేదు, ఉల్లిపాయ ధర లేదు, మిర్చి ధర లేదు, అన్ని రకాల పంటలకి అరటికాయకి నిన్నదాకా మొన్నటిదాకా అరటికాయ ధర లేదు. మరి రైతు పండించిన పంటకి ఇవాళ రైతులంటే పొలాలు ఉండేవాళ్ళు కాదు, కౌలు చేసేవాళ్ళు. ఇవాళ పేదవాళ్ళు, ఎస్సీలు, బీసీలు వాళ్ళే కౌలు చేస్తున్నారు. వాళ్ళకి మీకు కౌలు రైతులకి గుర్తింపు కార్డులు లేవు, వాళ్ళకి బ్యాంకుల నుంచి రుణాలు లేవు. మరి మీకు ఇస్తామని చెప్పాడు. ఇంతవరకు కౌలు రైతులకి ఏ ఇచ్చిన పాపాన పోలేదు. అందుకని కార్మికులు, కర్షకులు అందరం కలిసి ఐక్యంగా పోరాటం ద్వారానే ఈ ఉద్యమాలు సాధించుకుంటాం. ఇదేదో ఎందుకంటే ఇప్పటికీ మోడీ గారు వచ్చినాక మనం ఇది 6వ సమ్మె చేస్తున్నాం. ఈ 11 ఏళ్ళలో 6వసారి సమ్మె చేస్తున్నాం. ఈ 6వసారి సమ్మె చేస్తున్నాం అంటే మన హక్కుల కోసం, మన ఉద్యోగ భద్రత కల్పించాలని, మన యూనియన్ పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కు ఉండాలని మన దీన్ని తప్పితే మనకేదో ఇంకొక కిరీటాలు కావాలని అన్నారు. అందుకని వర్ధిల్లాలి కార్మిక కర్షక ఐక్యత. అందరికీ నమస్కారం. ఈ రోజు జరిగిన దేశవ్యాప్త సమ్మెలో మేమందరం పాలుభాగస్తులమైనందుకు చాలా హ్యాపీగా ఉందండి. అయితే మాకు చాలా అన్యాయం జరుగుతుంది. 42 రోజులు సమ్మె చేసినా కానీ గత ప్రభుత్వంలో మాకు ఎటువంటి ప్రయోజనం లేదు. వచ్చి 1 సంవత్సరం దాటింది, అయినా మాకు జీతాలు పెంచుతానన్నారు, ఇంతవరకు పెంచలేదు. మాకు వర్క్ కూడా ఎక్కువగా బర్డెన్ అయిపోతుంది. కాబట్టి మా సమస్యలందరినీ కనికరించి చూడాలని కోరుకుంటున్నాం. మేము కొల్లిపారు బావానే ఆశా వర్కర్ని మాట్లాడుతున్నాం కొల్లిపారు నుంచి. మా పనిని బట్టి పారితోషికం ఇవ్వాలని మేము చాలా యాప్లు ఇచ్చారు. ఆ యాప్ల్లో వర్క్ చేయమని మమ్మల్ని వేధిస్తున్నారు. అనేకమైన సొంత పనులు యాప్లో నుంచి చేయమంటున్నారు. ఆ పనులన్నిటికీ మాకు చేయలేకపోతున్నాము, ఒత్తిడి పెడుతున్నారు. ఆ ఒత్తిడిలన్నీ తొలగించాలని మేము ఈ 10 మందిలో చెప్పగలుగుతున్నాము. ఫోన్లు కూడా పోయినాయి, ఫోన్లోని యాప్లో వర్క్ చేయమంటున్నారు. ఆ ఫోను చేయడానికి కూడా సరిగ్గా ఫోన్ పనిచేయటం లేదు. మీరు కొనుక్కున్న ఫోన్లా, గవర్నమెంట్ ఇచ్చినట్టు ఫోన్లా? మేము కొనుక్కున్న ఫోన్లోనే వర్క్ చేస్తున్నాము. గవర్నమెంట్ ఫోన్లు ఇవ్వలేదా? ఇచ్చారు కానీ ఆ ఫోన్లు పనిచేయటం లేదు. సొంత పనులు కొనుక్కుని వర్క్ చేయండి అని డిమాండ్ చేస్తున్నారు. మాకేమో ఆ ఫోన్లలో వర్క్ చేయడానికి ఆ ఫోన్లు స్పందించట్లేదు. మాకు కనీస వేతనం ఇవ్వాలని మేము అడుగుతున్నాము.